కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఉగాది పండుగ వేళ ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బిక్కునీరు గ్రామ పరిధిలో గల వెంకటాపూర్కు చెందిన మౌనిక, ముగ్గురు పిల్లలు మైథిలి, అదేవిధంగా అక్షర, వినయ్తో కలిసి శనివారం మధ్యాహ్నం పొలం పనుల నిమిత్తం వెళ్లారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి మౌనిక బట్టలు ఉతుకుతుండగా పిల్లలు స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. చెరువులో భారీ గుంత ఉండడంతో పిల్లలు అందులో మునిగిపోతుండగా పినతల్లి మౌనిక వారిని కాపాడేందుకు వెళ్లి ఆమె కూడా నీట మునిగింది. నా పేరు సుమల. వాళ్ళకి అమ్మమ్మన అయితా నేను హాస్టల్ ఉంటా. కాగా సాయంత్రం దాటిన నలుగురు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి చూడగా అక్కడ దుస్తులు కనిపించినా ఎవరికీ ఆచూకీ కనబడలేదు. దీంతో కుటుంబీకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తర్వాత వినయ్ మృతదేహం నీటిపై తేలింది. దీంతో మిగతా వారి కోసం గాలించగా ముగ్గురి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఈ మేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నా పేరు సుమల. వాళ్ళకి అమ్మమ్మన అయితా నేను హాస్టల్ ఉంటాను. హాస్టల్లోకి వెళ్ళి దోలుకొచ్చిండ్రు. వాళ్ళని ఎట్లా దోలుకపోయి చంపిండ్రో తెలియదు. మాకు జారి పడ్డారని చెప్తున్నాడు సార్. మాకు న్యాయం కావాలి, ఆయనకి శిక్ష పడాలి. అప్పుడు నా బిడ్డను కూడా చంపిండు ఆయన. నా పిల్లలకు న్యాయం కావాలి సార్. ఇంతకుముందు మా అమ్మాయిని కూడా మా బిడ్డను కూడా ఆడే వేసు అంటాడు చనిపేసింది. ఇప్పుడు మా పిల్లలను కూడా హాస్టల్లో ఉండే హాస్టల్లోకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని కూడా చెల్లకు బట్టలు ఉతుకనికి అని దొరికిపోయి నూకేసి చంపేసిండు. ఆయన ఇంకొక ఆమెను చేసుకున్నాడు. ఆమె కూడా ఏం ప్లాన్ వేసుకున్నాడు. ఆమె కూడా పిల్ల ఉండే, ఆమె పిల్లని కూడా చంపేసి ఇద్దరు ప్లాన్ తోటి నిన్న 1 గంటలకు బట్టలు ఉతుక దొరికిపోయి ఆయన మా బిడ్డ పిల్లలు కూడా మనమరాలు అవుతారు. ఒక మనమడు చిన్న పిల్లలు ఆయన ముగ్గురు చంపేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చాము, తీసుకుపోయి లోపల కూర్చుండబెట్టారు సార్. చేతులు జోడిస్తున్నాం సార్. న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంతకుముందు మా బిడ్డని తప్పిస్తే కూడా మాకు న్యాయం జరగలేదు సార్. బికనూరు సర్పంచ్ సాబ్ ఉండి న్యాయం చేసింది సార్. ఇప్పుడు మాకు మాత్రం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇద్దరు మనమరాలు, ఒక బాబు సార్ మనమడు. దయచేసి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. ఇంత అద్మానం ఉంటుంది సార్. పండుగ యోగాది హాస్టల్లో ఉంచిన మా పిల్లలు మా మనమరాలు బతికిపోతుండే సార్. అంతకన్నా దారుణంగా ఇప్పుడు తీసుకొచ్చి వేరే మాట మార్చి బట్టలు ఉతుకుపోయి జారి పడ్డారని చెప్తున్నారు. కానీ ఇది మాత్రం ప్లాన్ ప్రకారమే చనిపోయించారు సార్. వాళ్ళ సర్పంచ్ అంట చూసుకొని మరి ఎవరు అంట చూసుకొని మాత్రం పిల్లలను కూడా లేకుండా చేసారు సార్. మాకు న్యాయం జరగాలి, దండం పెట్టి